హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వినయ్. మీరు చూస్తున్నారు టెక్నోటెక్ లైఫ్. ఈరోజు మీకు నేర్పిపోతున్నాను ఎలక్ట్రిక్ ఎక్స్టెన్షన్ బోర్డ్ ఎట్లా రిపేర్ చేయాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ 4 సాకెట్లో నుంచి ఏ పని చేస్తున్నాం ఏ పని చేయట్లేదో చెక్ చేసుకోవాలి. ఒక్కొక్కటి స్విచ్ చేసి మరి సరే స్విచ్ చేసి 3 ఎలుగుతున్నాయి, 4ది ఎలగట్లేదు. 4ది ప్రాబ్లంగా ఉంది. ఆ 4th సాకెట్ ఎట్లా రిపేర్ చేయాలో లాస్ట్లో నేర్చుకున్నాం. లాస్ట్లో అంటే ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ అన్నీ చెక్ చేసుకుంటూ వద్దాం. ఏ సాకెట్స్ పని చేస్తున్నాయో పని చేయట్లేదు. ఇక్కడ రెడ్ లైట్ వెలుగుతున్నాయి కదా, రెడ్ లైట్ వెలిగి మొత్తం పనిచేస్తున్నాయి అనమాట. సో ఫేస్ పర్ఫెక్ట్గా ఉందో చూసుకున్నాం. ఫస్ట్ సెకండ్ది పని చేస్తుంది, వర్క్ అవుతుంది. థర్డ్ది కూడా ఓకే, ఫస్ట్ది కూడా ఓకే. ఇంకా 4th చూద్దాం. 4th అయితే ఎలగట్లేదు. ఇంకా బోర్డు ఇప్పి చూడాలి ఫస్ట్. ఓకే, బోర్డును ఫస్ట్ స్విచ్ ఆఫ్ చేసుకొని పవర్ ఆఫ్ చేసుకొని అప్పుడు బోర్డుని ఓపెన్ చేద్దాం. సప్లై ఆపుకున్న తర్వాత ఫస్ట్ కంపల్సరీ సప్లై ఆపుకోవాలి, ఎందుకంటే డేంజర్ మనకి. సో సప్లై ఒక నిమిషం ఆపుతున్నాను. ఓకే, సప్లై తీసేసాను. కొంచెం లేట్ అవుతుంది, ఇక్కడ పక్కన కొంచెం టైట్గా ఉంది. సప్లై చూడండి, ప్లగ్ తీసేసాను. ప్లగ్ తీసేసిన తర్వాత టర్న్ చేసుకొని నట్లన్నీ ఇప్పేయాలి, లూజ్ చేసుకోవాలి. 8 పిన్స్ ఉన్నాయి, 8 స్క్రూస్. ఓకే, ఇప్పుతున్నాను చూడండి. ఓకే, ఓపెన్ చేసుకున్న తర్వాత దీంట్లో ఫేస్, న్యూట్రల్, అర్త్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, కొంచెం అది గ్రీన్ ఏమో అర్థింగ్, బ్లాక్ వచ్చేమో ఫేస్, తర్వాత రెడ్ వచ్చి న్యూట్రల్. అది తెలిసిందే కదా. సో మనకి ఏది 4th ఇదే కదా, 4th పని చేయట్లేదు. మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి ఆ లైట్ ఎందుకు ఎలగట్లేదు. ఆ లైట్ స్విచ్ కాంచి కదా వచ్చేది. స్విచ్ ఫస్ట్ చెక్ చేసుకోవాలి, స్విచ్ పోయినా లేకపోతే సాకెట్ పోయినా. సాకెట్ అయితే బాగుంది. సో నేను ఇప్పుడు సాకెట్ లాంచ్ చేసి చూశాను, 4th మాత్రం ఎలగట్లేదు. సో ఒకసారి టెస్ట్లో చెక్ చేసి చూస్తున్నాను. సో 4th చూడండి, ఇక్కడ నేను ఫేస్ స్విచ్ కాంచి ఫేస్ ఈక్వల్ చేసాను. టెస్ట్తో టచ్ చేసి చూశాను, ఎలగతున్నాయి. దానికి అర్థమైంది స్విచ్ పోయింది. సో స్విచ్ కాడి నుంచి కనెక్షన్ తీసేసి వేరే స్విచ్ కాడి నుంచి డైరెక్ట్ ఇవ్వాలి. ఒక తీస్తున్నాను, ఫేస్ స్క్రూ లూజ్ చేస్తున్నాను. సప్లై ఆపేసుకున్నాను, నాకు చెప్పడం వచ్చింది. నెక్స్ట్ కేర్ఫుల్గా చేయండి, ఎందుకంటే కొంచెం చిన్న పార్ట్స్ కదా, ఎక్కడన్నా పోతే మళ్ళీ దొరకు. ఆ తర్వాత చిన్న ఒక 4 ఇంచెస్ వైర్ తీసుకొని ఫస్ట్ ఈ లైట్ నుంచి ఫేస్కి ఇచ్చేయాలి డైరెక్ట్గా, సాకెట్ కాడి నుంచి ఫేస్. చూస్తున్నారు కదా, సో హోల్లో పెడుతున్నాను. నెక్స్ట్ చిన్న వైర్ తీసుకున్న ఆ వైరు ఈ సాకెట్ కాడి నుంచి ఈ థర్డ్ స్విచ్ కాడి నుంచి సాకెట్కి ఇవ్వాలి. ఎందుకంటే ఒకే స్విచ్తో 2 సాకెట్స్ ఆపరేటింగ్ చేయాలన్నమాట. 4th స్విచ్ పని చేయట్లా, 4th స్విచ్ మారలేదు దీంట్లో, అంతేగాని 3rd స్విచ్ కాడి నుంచి డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాం. 3rd స్విచ్ వస్తే ఆ 2 సాకెట్లు పనిచేస్తాయి. చూడండి కరెక్ట్గా. ఇప్పుడు నేను ఈ ఫేస్ నుంచి ఎక్కడికి ఇస్తున్నాను, 3rd ఫేస్ ఉన్న అంటే 3rd సాకెట్లో ఫేస్ కాడి నుంచి ఇంకో ఫేస్కి వస్తున్నా. అప్పుడు 2 సాకెట్లు ఈక్వల్ అయిపోతాయి, సింగిల్ స్విచ్తో ఆపరేటింగ్ అయ్యేటట్టు. చూస్తున్నారు కదా, అప్పుడు మనకి బల్బ్ వెలుగుద్ది, 4th సాకెట్ పనిచేస్తున్నట్టు. 4th బల్బు 3వ స్విచ్తో. ఓకే, వర్క్ అయిపోయింది. చూడండి, న్యూట్రల్ ఫేస్ కాంచి బల్బ్కి న్యూట్రల్, బల్బ్ ఎగుద్ది. నెక్స్ట్ ఫేస్ న్యూట్రల్, బల్బు 3rd సాకెట్. థర్డ్ లైట్ ఎలాగవుతుంది, ఫోర్త్ లైట్ ఎలాగవుతుంది.
ఆ మూడో స్విచ్ వల్ల చూస్తున్నారు కదా. సో ఆ థర్డ్ స్విచ్ ఆపిన తర్వాత ఈ రెండు ఆఫ్ అయిపోయాయి. ఎందుకు ఆఫ్ అయిపోయినాయి? థర్డ్ స్విచ్ నుంచి రెండింటికి కామన్గా ఇచ్చేసాను డైరెక్ట్గా. ఈ ఫోర్త్ స్విచ్ పనిచేయట్లేదు కాబట్టి ఆ ఫోర్త్ స్విచ్ నుంచి కనెక్షన్ తీసేసాను. సో ఓకే, ఇక బిగించేద్దాం. ఫస్ట్ బిగించే ముందు సప్లై ఆపేసుకోవాలి. సప్లై ఆపేసుకొని సాకెట్లో బిగించేస్తాను. బిగించేసి రన్ చేసి ఒకసారి అన్నీ ఆఫ్ చేసి మళ్ళీ సప్లై ఇచ్చుకోవాలి. సప్లై ఇచ్చుకున్న తర్వాత ఒకసారి అన్నీ పనిచేస్తాం లేవో అని టెస్ట్తో చెక్ చేయాలి ఒక్కొక్కటి. ఓకే, ఫస్ట్ది వర్క్ అవుతుంది. ఓకే, సెకండ్ది కూడా ఓకే. థర్డ్ది ఓకే. ఫోర్త్ది కొంచెం లూజ్గా ఉన్నట్టుంది. లూజ్గా ఉంది కొంచెం. థర్డ్ స్విచ్ నుంచి ఈ రెండు సాకెట్లకి ఈక్వల్ అంటే డైరెక్ట్గా ఇచ్చేసాను. ఆ ఫోర్త్ స్విచ్ మాత్రం వేస్ట్, ఎందుకంటే అది మనం మారలేము. ఓకే చూడండి, ఇదిగో ఫేస్ వెలుగుతుంది. ఫేస్ చెక్ చేస్తున్నాను అన్నింటికి. ఓకే, బోర్డ్ ఈజ్ రెడీ.